ఇండియా చైనా రీచ్ అగ్రిమెంట్ ఆన్ పెట్రోలింగ్ అలాంగ్ ఎల్ఏసి ఆఫ్టర్ 4 ఇయర్స్. సో ఫైనల్‌గా మనం చెప్పుకున్న బ్రిక్స్ సమ్మిట్ గతంలో ఏదైతే జరిగి ఉందో 16థ్ ఆ దేశంలో చైనాకి చెందినటువంటి ప్రెసిడెంట్, ఇండియాకి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కూడా డిస్‌ఎంగేజ్‌మెంట్ అగ్రీమెంట్ పైన సంతకాలు చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర, మెక్‌మోహన్ లైన్ దగ్గర, తవాంగ్ ప్రొవిన్స్ దగ్గర, డోక్లాం వ్యాలీ దగ్గర ఏదైతే ట్రూప్స్ ఉన్నాయో, ఆర్మీలు ఉన్నాయో ఆ 2 కూడా 2 దేశాలకు చెందిన ఆర్మీలన్నీ కూడా వెనక్కి రావడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా గుర్తుపెట్టుకోండి. అంటే దీనికి సంబంధించి మరి ఏ విధంగా క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే, ఇటీవల భారతదేశం ఏ దేశంతో డిస్‌ఎంగేజ్‌మెంట్ అగ్రీమెంట్‌ని చేసుకోవడం జరిగిందనేటువంటి క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. చైనా దేశంతో చేసుకున్నారు అండి. ఏ ఏ ప్లేసెస్‌కి సంబంధించి 2 దేశాల మధ్య సరిహద్దు భూ తగాదాలున్నాయి అన్నప్పుడు అడిగితే గనక మెయిన్‌గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అక్సై చిన్ దగ్గర ఉంటుంది. డోక్లాం వ్యాలీకి సంబంధించి కానీ, తవాంగ్ ప్రొవిన్స్ గానీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి. దాంతో పాటు బౌండరీ లైన్, మెక్‌మోహన్ లైన్‌కి సంబంధించి ఇష్యూస్ అయితే ఉన్నాయి.